అధిక మాసం అంటే ఎందుకు పనికిరాని చెడు సమయమా, లేక ఆధ్యాత్మిక సాధనలకు విశేషంగా ఆమోదయోగ్యమైన అద్భుతమైన సమయమా? అసలు ఈ అధిక మాసాన్ని దారుణమైన మలంతో ఎందుకు పోల్చారు? అదే అధిక మాసాన్ని లీలా పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడితో పురుషోత్తమ మాసంగా ఎందుకు పోల్చారు? అసలు ఈ అధిక మాసంలో ఏం చేయాలి, ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు లభిస్తాయి, ఏం చేయకూడదు? విశేషాలన్నింటినీ కూడా 3 అద్భుతమైన భాగాలుగా పురుషోత్తమ మాస మహత్యంగా మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి. ప్రతి భాగంలోనూ ఎన్నో ముఖ్యమైన విషయాలను పొందుపరిచి చెప్పడం జరిగిందండి. ఖచ్చితంగా ఏ భాగాన్ని కూడా మిస్ అవ్వకండి. హరే కృష్ణ ప్రేక్షక మహాశయులందరికీ కూడా నా సాదర ప్రణామాలు. సాధారణంగా 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల మధ్యలో ఒక అధిక మాసం వస్తుందన్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. దీన్ని కొందరు మలమాసం అంటారు. అధిక మాసం ఎలాగో అందరికీ తెలిసిన విషయమే. భక్తులు మాత్రం ఎంతో గొప్పగా శ్రీ పురుషోత్తమ మాసంగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ అధిక మాసానికి సంబంధించిన విశేషాలు మనకు పద్మపురాణంలోను స్కంద పురాణంలోను విశేషంగా చెప్పబడ్డాయి. దాని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఒకానొకసారి ఈ అధిక మాసం గురించి సామాన్య ప్రజానీకం అందరూ కూడా ఏమనుకున్నారు అంటే, ఇందులో ఏ రకమైన శుభకార్యాలు చేసుకోలేము, శుభతిథులు అంటూ ఏమీ ఉండవు, మంచి ముహూర్తాలు ఏమీ లేవు, మనము చక్కగా గృహప్రవేశానికి వెళ్ళలేము, పాలు పొంగించుకోలేము, పెళ్ళిళ్ళు చేసుకోలేము, అసలు ఎందుకు పనికి వస్తుందండి ఈ యొక్క అధిక మాసము, ఇది చాలా చెడు సమయము, అనవసరంగా వచ్చింది అసలు ఇది అనుకుంటూ అందరూ చాలా చెడుగా దాని గురించి మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క అధిక మాసాన్ని నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టారు. జనాలందరూ చేస్తున్న నిర్లక్ష్యాన్ని, తన గురించి మాట్లాడుతున్న చెడు మాటలను విన్న తర్వాత ఈ యొక్క అధిక మాసము చాలా బాధపడింది. ఏ విధంగానైతే గంగానది మనందరికీ నీళ్ళలాగా కనిపిస్తుంది ఇలా పారుతూ, కానీ తనకు వాస్తవంగా ఒక దివ్యమైన రూపం ఉన్నది. అదేవిధంగా నదులు, మాసాలు, ఈ భగవంతుని సృష్టిలో సకల శక్తులు కూడా ఒక చక్కని రూపాన్ని కలిగి ఉన్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ తను విన్నదో, ఈ అధిక మాసము మూర్తి భవించిన స్వరూపంతో తను బోరుమని ఏడవడం మొదలుపెట్టింది బిగ్గరగా. అలా తన సమస్యకు ఎవరూ పరిష్కారం చెప్పలేకపోతున్నారని, తను అందరూ నిర్లక్ష్యం చేస్తున్నారని, తన్ను కాపాడే ఒక రక్షకుడంటూ ఎవరూ లేరని తను చాలా బాధపడింది. ఇతర మాసాలన్నింటికీ కూడా ప్రత్యేకమైన తిథులు, ప్రత్యేకమైన శుభకార్యాలన్నీ జరుగుతాయి. కానీ నాకు అలాంటి విశేషం ఏది ఇవ్వలేదు, ఎవరు నన్ను ప్రేమించట్లేదు, ఎవరు నన్ను బాగా చూడట్లేదు అంటూ తను వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే వైకుంఠానికి వెళ్ళి నారాయణుడి దగ్గరికి వెళ్ళి తను ప్రార్థించసాగిందనమాట. అక్కడికి వెళ్ళి బిగ్గరగా ఏడుస్తోంది. అది చూసిన విష్ణుమూర్తి తన్ను కాస్త ఓదార్చడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో తాను వినకుండా గట్టిగా ఏడుస్తూ అక్కడ మూర్ఛపోయిందనమాట. అది చూసిన గరుడు వెంటనే వచ్చి తన రెక్కలతో విసనకర్రలాగా తనకు గాలి వేయడం మొదలుపెట్టాడు. కాసేపటి తర్వాత తేరుకొని తను మేల్కొని విష్ణు భగవాన్ని మాటలు వినసాగింది. తన సమస్యను ఖచ్చితంగా వెంటనే పరిష్కరించాలని విష్ణు భగవానుడు తనకి చెప్పాడు. ఓ అధిక మాసమా, నువ్వు బాధపడకు, ఖచ్చితంగా నీ సమస్య నేను పరిష్కరిస్తాను, నీవు నా చరణాల ఆశ్రయాన్ని పొందావు కాబట్టి నీకు ఏ రకమైన భయం లేదు అని భగవంతుడు తనకి నిర్భయత్వాన్ని ప్రకటించి తన్ను తీసుకొని సాక్షాత్తు గోలోక బృందావన ధామానికి, ఎక్కడైతే లీలా పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానులు ఉంటారో అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. చూడగానే కళ్ళు మిరుమిట్లు గొలిపేంత అద్భుతమైన కాంతి అక్కడి నుంచి వేజల్లుతోంది. అది చూడలేక ఈ యొక్క అధిక మాసం తన కళ్ళు మూసుకుంది. అప్పుడు తను విష్ణు భగవాన్ని వెనక చేరి తన వెనకే రావడం మొదలుపెట్టింది. ఎప్పుడైతే విష్ణు భగవానుడు అక్కడికి వచ్చారో అక్కడున్న ద్వారపాలకులు ఆయనను చూసి ప్రణామం చేశారు, సాక్షాత్తు నారాయణుడు వచ్చారు అని. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నారాయణుడు శ్రీకృష్ణ భగవాన్ని కలిశారు. ఇది చూడడానికి చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఓ నారాయణుడు శ్రీకృష్ణ భగవానులు ఇద్దరు ఒకే
సంఘటనలో ఉండడం అనేది చాలా అద్భుతంగా ఉన్నట్టుగా మనకు అనిపిస్తోంది. మనం శాస్త్రాలు మన యొక్క పురాణాలు చూసినట్లయితే ఎన్నో అద్భుతమైన సంఘటనలు ఉన్నాయి. ఇదే రకంగా ఇదే కోవకు చెందినవి. మీకు గుర్తున్నట్లయితే ఈ యొక్క తిరుమల కొండ మీదకి సాక్షాత్తు వెంకటేశ్వర స్వాముల వారు శ్రీనివాసుని రూపంలో వేయించేసి వరాహ భగవాన్ల వారి వద్దకు వచ్చి ప్రణమిల్లి, స్వామి నాకు కాస్త ప్రాంతాన్ని ఇక్కడ ఇచ్చినట్లయితే నేను ఇక్కడ నివాసం ఉంటాను అని ఆయనను అభ్యర్థన పెట్టుకోవడం మనందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పుడు వరాహ భగవాన్ల వారు శ్రీనివాసుని ఏమన్నారు, సరే ఖచ్చితంగా నీకు కాస్త ప్రదేశాన్ని ఇస్తాను, కానీ నీ దగ్గరికి దర్శనానికి వచ్చే భక్తులందరూ మొదట నా దర్శనం చేసుకోవాలని చిన్న షరతు పెట్టారు. ఎంత బాగుంటుందండి భగవంతుని యొక్క లీల. అదేవిధంగా శ్రీరాముల వారు పరశురాముల వారిని కలిశారు, ఇద్దరు బౌద్ధవతారులే. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవాన్ లీల గురించి కూడా శ్రీమద్ భాగవతంలో వస్తుంది. అర్జునుడిని తీసుకొని శ్రీకృష్ణ భగవాన్ల వారు మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. ఇదే విధంగా భగవదవతారాలు కలవడము అనేది పెద్దగా భగవదవతారాలు కలవడం అనేది కొత్తేమీ కాదు. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ల వారు దర్శనం ఇవ్వడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో పెద్దగా బోరుడు ఎవరో ఏడుస్తున్న ఏడుపు శ్రీకృష్ణ భగవాన్ల వారికి వినిపించింది. ఆయన వెంటనే అన్నారు, ఏంటి ఈ యొక్క గోలోక బృందావన ధామానికి వచ్చిన తర్వాత కూడా ఎవరైనా ఏడుస్తారా? అసలు ఆనందానికి పరమావధి, దీనికి మించిన గమ్యం అనేది లేదు సగటు మనిషికి. అలాంటి అద్భుతమైన భగవంతుని యొక్క పరంధామాన్ని చేరుకున్న తర్వాత కూడా ఎవరైనా ఏడుస్తారా? అది నా చరణాల సన్నిధిలో ఎవరు అని శ్రీకృష్ణ భగవాన్ల వారు విష్ణుమూర్తిని అడగడం జరిగింది. అప్పుడు విష్ణుమూర్తి ఈ యొక్క అధిక మాసాన్ని చూపించారు. తాను వెంటనే వెళ్ళి శ్రీకృష్ణ భగవాన్ యొక్క చరణ కమలాల మీద పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి వెంటనే శ్రీకృష్ణ భగవాన్ల వారు తనకి ఏ భయము లేమని చెప్పి తన సమస్యను తీరుస్తానని వెంటనే ప్రతిజ్ఞ చేశారు. అప్పుడు విష్ణుమూర్తిని శ్రీకృష్ణ భగవాన్ల వారు అడిగారు తన సమస్య ఏంటి అని. అప్పుడు ఆయన చెప్పారు, ఏ విధంగా తను గొప్పగా నిర్లక్ష్యం చేయబడుతోందో, ఎందుకు పనికిరాదు అని ఒక పెద్ద చెడు గుర్తింపు తనకు వచ్చింది సమాజంలో అన్నట్టుగా అన్ని రకాల సమస్యలను కూడా విష్ణుమూర్తి శ్రీకృష్ణ భగవాన్ల వారికి చెప్పడం జరిగింది. అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ల వారు ఏమన్నారంటే, నారాయణ, ఓ రమాపతి, నీవు ఎంత మంచి పని చేశావు. ఖచ్చితంగా ఈ యొక్క అధిక మాసాన్ని నా సన్నిధికి తీసుకొచ్చి చాలా గొప్ప కార్యం చేశావు. ఇది మానవాళికి ఎప్పటికీ గుర్తుండిపోయే సంఘటన. నేనేం చేస్తానంటే ఈ యొక్క అధిక మాసాన్ని అందరూ కూడా మలమాసం అంటూ ఉన్నారు. మలం అంటే ఎంతో తుచ్చమైనది, ఎవరు పట్టించుకోరు. మలం అంటే అందరూ ముక్కు మూసుకుంటారు. మలం అంటే ఎందుకు పనికిరానిది, అలాంటి మలమాసం అని దీన్ని పిలుస్తూ ఉన్నారు. అలాంటి మలమాసాన్ని నేను నాతో సమానంగా చేస్తాను అంటే దీనికి నా యొక్క గుర్తింపును, నా శక్తి సామర్థ్యాలను, నా యొక్క గుణగణాలను, నా యొక్క వైభవాన్ని సమస్తాన్ని కూడా నేను ఈ యొక్క పురుషోత్తమ మాసంగా ఇప్పుడు దీనికి గుర్తింపునిస్తూ ఉన్నాను. ఇది నా యొక్క సొంత మాసము. ఏ విధంగానైతే కార్తీకము, వైశాఖము గొప్ప మాసాలో ఈ యొక్క అధిక మాసం ఇప్పటి నుండి పురుషోత్తమ మాసంగా వాటికంటే ఇంకా గొప్పగా పేరు ప్రఖ్యాతులు పొందుతుంది. శాశ్వత కాలానికి సంబంధించి అందరూ కూడా ఈ యొక్క పురుషోత్తమ మాసం యొక్క గుణగణాలను పొగుడుతూ ఉంటారు. ఎందుకు పనికిరాని మాసంగా పిలువబడ్డ ఈ మాసంలో ఇప్పటి నుండి ఎవరైతే ఆధ్యాత్మిక సాధనలు విశేషించి నా భక్తియుత సేవ చేస్తారో వారికి జీవన పరిపూర్ణత్వం సులభంగా లభిస్తుంది. ఎవరికైతే రక్షకుడు లేరు, ఒక ప్రభువు లేరు, భర్త లేరు అని అందరూ భావించారో ఆ అధిక మాసానికి ఇప్పటి నుండి నేనే భర్తను, నేనే ప్రభువును, నా పేరుతో అది పిలువబడుతుంది. ఎవరైతే ఈ అధిక మాసాన్ని కీడుగా భావించారో, అధిక మాసాన్ని తుచ్చమని అన్నారో, తిట్టారో, వాళ్ళందరూ కూడా ఈ అధిక మాసాన్ని ఇప్పుడు పూజించాల్సి వస్తుంది. నా ఆదేశం చేత ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప దేవతలు, ఋషులు, మునులు, భక్తులు అందరూ కూడా ఈ అధిక మాసాన్ని అత్యంత గొప్ప మాసంగా కీర్తిస్తారు, పూజిస్తారు, సేవ చేస్తారు. ఎవరైతే ఈ పురుషోత్తమ మాసంలో పుణ్యనదుల్లో స్నానం చేస్తారో, నా నామస్మరణ చేస్తారో, భగవద్గీత భాగవతాలు చదువుతారో, వైష్ణవులకు సేవ చేస్తారో,
ఆలయ సందర్శనం చేసి నా మూర్తికి పూజ చేయడం కానీ, నా మూర్తికి సేవ చేయడం కానీ, దర్శనం చేయడం కానీ చేసుకుంటారో వారందరికీ విశేషమైన ఫలం కలిగి సర్వ పాప విముక్తి పొందుతారు. ఎవరైతే ఈ యొక్క పురుషోత్తమ మాస వ్రతాన్ని భక్తి ప్రపత్తులతో నా ఆనందం కొరకు చక్కగా చేస్తారో వారు ఈ లోకంలో ఉన్నన్నాళ్ళు ఆనందంగా నివసించి చనిపోయిన తర్వాత అత్యున్నతమైన నా గోలోక బృందావనానికి వస్తారు. ఇది నా యొక్క హామీ అని శ్రీకృష్ణ భగవానుల వారు చాలా గొప్పగా చెప్పడంతో ఇదంతా విన్న తర్వాత ఆ యొక్క అధిక మాసము చాలా ఆనందపడిపోయి ఆనందంతో అశ్రుధారలు కార్చింది. ఆ తర్వాత విష్ణు భగవానుల వారు తన్ని తీసుకొని వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని అంతటినీ సాక్షాత్తు నారాయణ మహర్షి నారదుల వారికి తెలియజేశారు. ఆయన ఇంకా ఏం చెప్పారు అంటే, సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే ఈ యొక్క పురుషోత్తమ మాస మహాత్మ్యాన్ని పాండవులకు చెప్పడం జరిగింది. ఎప్పుడైతే పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయి ద్రౌపది చాలా దారుణంగా పరాభవించబడి నిండు రాజసభలో అందరి ముందు కూడా అవమానించబడి ఉన్న సమయంలో వనవాసం చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణ భగవానుల వారు పాండవులను చూడ్డానికి వచ్చారు. ఎప్పుడైతే అక్కడ పాండవులు ఇబ్బందులు పడుతూ అక్కడ వాళ్ళు ఎన్నో రకాలైన కష్టాలతో జీవిస్తూ ఉన్నారు, అది చూసిన శ్రీకృష్ణ భగవానుల వారు తట్టుకోలేకపోయారు. వెంటనే ఆయన ఆగ్రహోగ్ర దగ్రుడైపోయి నేను వెంటనే ఆ దుర్యోధనుని చంపేస్తాను అని లేచారు. వెంటనే యుధిష్ఠిర మహారాజుల వారు, అర్జునుడు, ఇతర పాండవులందరూ కూడా ఆయనను ప్రార్థించారు, స్వామి మీరు అలాంటి పనులేమీ చేయకండి అని. ఆ తర్వాత స్వామి శాంతించి, సరే మీ అందరికీ కూడా ఒక గొప్ప మంచి ఉపాయాన్ని నేను చెప్తాను వినండి అని ఈ యొక్క పురుషోత్తమ మాసం గురించి చెప్పడం మొదలుపెట్టారు. ఆయన ఏమన్నారు అంటే, ఈ మధ్య కాలంలోనే పురుషోత్తమ మాసం అనేది జరిగింది, దాన్ని మీరెవరూ కూడా సరిగ్గా పాటించలేదు. అదే సమయంలో ద్రౌపది కూడా శ్రీకృష్ణ భగవాన్ వారిని అడిగారు, స్వామి నాకు 5 గొప్ప వీరులైన భర్తలు ఉన్నారు, సాక్షాత్తు దేవదేవుడైన మీకు నేను స్నేహితురాలిగా సకురాలిగా అందరూ చూస్తారు, అలాంటి నాకు ఎందుకు ఇంతటి అవమానం జరుగుతోంది, ఎందుకు ఇంతటి కష్టాలు, దయచేసి సెలవు ఇవ్వండి అని అడగ్గా శ్రీకృష్ణ భగవానుల వారు చిరుమందహాసంతో అప్పుడు చెప్పారు, ద్రౌపది నీవు గత జన్మలో నీ యొక్క తండ్రి పేరు మేధావి, ఆయన చాలా గొప్ప భక్తులు, మీ యొక్క తల్లిగారు నీ చిన్నప్పుడే ఆమె చనిపోవడం జరిగింది, ఆ తర్వాత కొద్ది రోజులకు ఆయన కూడా చనిపోవడం జరిగింది భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ. చేరదీయడానికి మిత్రులు, సకులు, బంధువులు ఎవరూ లేక అనాథగా మిగిలిపోయి దిక్కుతోచక బాధపడుతూ ఉన్న పరిస్థితుల్లో అక్కడికి దుర్వాసముని రావడం జరిగిందనమాట. ఆయన మీ యొక్క తండ్రి గారు మేధావికి మంచి మిత్రులు కాబట్టి ఆయన అక్కడికి వచ్చి ఆయన కోసం చూశారు. అప్పుడు అదే అదనుగా నీవు ఆయనకు గొప్ప సేవ చేశావు, చాలా ఆనందపడిపోయి నిన్ను అడిగారు, అమ్మా నీ సమస్యలేంటి అని. అప్పుడు నీవు చెప్పావు, స్వామి నన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు, చాలా సమస్యల్లో ఉన్నాను, దయచేసి నాకు కాస్త మద్దతునివ్వండి అంటే, అప్పుడు ఆయన ఎంతో కృపతో నీవు చక్కగా సేవ చేసావు కాబట్టి ఆయన ఏమన్నారు అంటే, అమ్మా నీకు నేను ఒక గొప్ప రహస్యం చెబుతాను, దాన్ని చాలా నియమనిష్టలతో భక్తిపూర్వకంగా చేయడానికి ప్రయత్నించు. పురుషోత్తమ మాసం అని ఒక గొప్ప వ్రతం ఉంది, దాన్ని కనుక నీవు చేసినట్లయితే నీ కష్టాలన్నీ తీరిపోయి సాక్షాత్తు గోలోకవాసి అయిన శ్రీకృష్ణ భగవాన్ని చరణకమలాలను నువ్వు పొందగలుగుతావు అని చెప్పారు. అయితే ఆ సమయంలో నీవు ఆ విషయాన్ని నమ్మక ఆ దుర్వాసముని తూలనాడావు. అంటే స్వామి మీరు చెప్తున్న విషయం నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు, అందరూ కూడా ఈ యొక్క అధిక మాసాన్ని మలమాసం అంటారు, ఎలాంటి శుభకార్యాలు చేయడానికి అసలు అవకాశమే లేని సమయంగా చెప్తూ ఉంటారు, అందరూ తిడుతున్న ఆ సమయాన్ని మీరెంతో శుభ సమయంగా ఆధ్యాత్మిక సాధన చేయాల్సిందిగా చెప్తూ ఉన్నారు, నాకెందుకు ఇది అబద్ధం అనిపిస్తోంది, నేను ఈ విషయాన్ని నమ్మలేను అని మీరు ఆయనతో ఈ రకంగా మాట్లాడేసరికి దుర్వాసమునికి అసలే చాలా కోపం ఎక్కువ. అయినా కూడా ఆయన కోపాన్ని తమాయించుకొని నా మిత్రుడి కూతురు అని చెప్పేసి ఆయన ఒక మాటని వెళ్ళిపోయారు. వేరే ఇంకెవరైనా అయ్యుంటే నేను ఎప్పుడో షాప్ ఇచ్చేదాన్ని తల్లి, కానీ నీవు నా మిత్రుని కూతురు కాబట్టి నీకేం చెప్పట్లేదు, అయినా కూడా అత్యంత గొప్పదైన ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని నీవు తూలనాడావు, దాన్ని మలమాసంగా మాట్లాడావు,
కాబట్టి ఖచ్చితంగా నువ్వు ఆ ఫలితానికి శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ద్రౌపది నువ్వు ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని ఆ మహత్యాన్ని తిట్టావో, దాన్ని అంగీకరించలేదో, వెంటనే నీ శరీరం అంతా కూడా వాడిపోయింది, నీ అంతమంతా కూడా పాలిపోయింది, నీ యొక్క శరీరంగాలన్నీ శుష్కించిపోయాయి. ఆ తర్వాత నువ్వు చాలా బాధపడ్డావు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో శివుని కోసం 9000 సంవత్సరాలు కఠినమైన తపస్య చేశావు. ఆ తర్వాత రుద్రుడు ప్రకటితమైన తర్వాత ఏం కావాలమ్మా కోరుకో అని అడిగినప్పుడు ఆవేశంలో నీవు నాకు భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి, భర్త కావాలి అని 5 సార్లు అడగడం జరిగింది. తండ్రి నీకు పెళ్లి చేయకుండానే చనిపోయారు, నిన్ను చూసుకోవడానికి ఇంకెవరూ లేరు, కాబట్టి ఆవేశంలో నీవు 5 సార్లు అడిగితే శివుడు అప్పుడు సరేనమ్మా నువ్వు 5 సార్లు భర్త కావాలని అడిగావు కాబట్టి నీకు 5గురు భర్తలు లభిస్తారు, కానీ ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో అని చెప్పి ఆయన అంతర్ధానం అయిపోయారు. ఇదంతా కూడా నువ్వు పురుషోత్తమ మాసాన్ని తూలనాడడం వల్ల, తిట్టడం వల్ల, నిర్లక్ష్యం చేయడం వల్ల వచ్చిన ఫలితమే. కాబట్టి ద్రౌపది తెలుసుకో, గత జన్మలో నీవు యొక్క పురుషోత్తమ మాస మహత్యాన్ని అంగీకరించక నిర్లక్ష్యం చేశావు, మలమాసంగా దూషించావు. కానీ 3 నెలల్లో మళ్ళీ అది రాబోతోంది. ఈసారి మీరు దాన్ని నిర్లక్ష్యం చేయకుండా భక్తి ప్రపత్తులతో చక్కగా చేయండి, మీ సమస్యలన్నీ తీరిపోతాయి. రానున్న మహాభారత యుద్ధంలో, ఆ యొక్క కురుక్షేత్ర సంగ్రామంలో మీరు తప్పక విజయం సాధించి యుధిష్ఠిర మహారాజు ఖచ్చితంగా రాజసింహాసనం మీద కూర్చుంటారు. మీ వైభవం, రాజ్యం, పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీకు మళ్ళీ దక్కుతాయని శ్రీకృష్ణ భగవానుల వారు వారికి ఏ విధంగా ఈ యొక్క పురుషోత్తమ మాసాన్ని చేయాలో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత పురుషోత్తమ మాసం రాగానే పాండవులు, ద్రౌపది అందరూ కూడా చక్కగా భక్తి ప్రపత్తులతో, నియమనిష్టలతో బాగా అన్ని రకాలుగా చేశారు. ఈ యొక్క పురుషోత్తమ మాస వ్రతమేమని మనసులో గుర్తుపెట్టుకొని శ్రీకృష్ణ భగవాన్ యొక్క కీర్తనలు, గుణగణాలు, భాగవతం అన్నీ కూడా వింటూ వాళ్ళ యొక్క పురుషోత్తమ మాసాన్ని చక్కగా గడిపారు. ఆ విధంగా వారు వాళ్ళ సమస్యల నుంచి కూడా బయటపడ్డారు. ఈ విధంగా ఈ యొక్క పురుషోత్తమ మాసము అంటే అధిక మాసమే కదండి, ఏముందండి అనుకుంటారు చాలామంది. లేదండి, ఇది సామాన్యంగా వచ్చిన అధిక మాసం కాదండి, ఇది విశేషమైన ఆధ్యాత్మిక మాసము. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడి పేరు మోసిన పురుషోత్తమ మాసంగా పేరుగాంచిన మాసము. కాబట్టి అందరూ కూడా వీలైనంతగా ఈ యొక్క పురుషోత్తమ మాసంలో శ్రీకృష్ణ భగవాన్ యొక్క భక్తియుత సేవ చేయడానికి ప్రయత్నించండి. సర్వశుభాలు జరుగుతాయి, సర్వము మంగళమయమైపోతుంది. ఇంతటితో మనము ఈ యొక్క మొదటి భాగాన్ని ఆపిస్తున్నామండి. వచ్చే భాగంలో ఇంకా 2 భాగాలు ఉన్నాయి. ఒక భాగంలో ఏం చేయాలి, ఏం చేయకూడదు అది చర్చించుకుందాము. ఇంకొక భాగంలో పురుషోత్తమ మాసము దీన్ని పాటించడం వల్ల జరిగిన గొప్ప కార్యాలు, గొప్ప లాభాలు, గొప్ప లీలలన్నింటినీ కూడా మనము మరొక భాగంలో చర్చించుకుందాము. హరే కృష్ణ, ధన్యవాదాలు.